కొబ్బరి పాయసం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కొబ్బరికాయని తీసుకొని వాటర్ సపరేట్ చేసి కొబ్బరిపై ఉన్న లేయర్ని తీసేసి ఇలా శుభ్రంగా కడుక్కోండి. దెన్ కొబ్బరిని చిన్నగా తురుముకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 గ్లాసెస్ మిల్క్ వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని మనం ముందుగా తురుముకున్న కొబ్బరిని వేసుకొని కలుపుకోండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ పాయసాన్ని మనం ఇంట్లో వ్రతాలకి పూజలకి చేసుకోవచ్చండి. చాలామంది పూజలలో కొట్టే టెంకాయలను పడేస్తుంటారు. అవి వేస్ట్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది.